డబ్బులు కావాలనుకుంటే తులారాశి దగ్గర చాలా దొరుకుతుంది, ఆ వారిని అప్పడగొచ్చు. అంతేకాకుండా 2 ఆదాయం, వారికి 2 రాజపూజ్యం, 2 అవమానము. వారికి నవమస్థానంలో బృహస్పతి వచ్చాడు. చాలా మంచి స్థితులు కలగడానికి అవకాశం, పూర్వ ఆధారతుల్యమైనటువంటి స్థితులు కూడా కలుగుతాయి. ఇంకొక అంశం కూడా, మన యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంది కూడా ఈ యొక్క తులారాశి, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంటలు ఎక్కువ వేయడానికి అవకాశము. రైతులు అసంతృప్తిగా ఉంటూ కొన్ని ఇబ్బందులు సంవత్సర చివరి కాలంలో ఏదైతే అతివృష్టి అవుతుందో వారికి కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా తప్పవు. సరైనటువంటి పంట, ఆ వర్షధాతువులను తెలుసుకొని మీరు పంట వేసుకోండి. ఇక ఈ సంవత్సరంలో వీరు చేయాల్సినటువంటి దేవతారాధన, పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి గోవు ఆరాధన చాలా శ్రేష్టం. ఆవులను పెంచండి. ఆవుకు పౌర్ణిమ అమావాస్య రోజు మంచి ఆహారం పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక వృశ్చిక రాశి 2 ఆదాయం, 14 వ్యయం, 5 రాజపూజ్యము, 2 మాత్రమే అవమానము. వీరికి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో కొన్ని రోజులు ఉంటాడు. సంవత్సరాంతం వరకు కూడా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థల్లో, వ్యాపారాదుల్లో కొన్ని ఒడిదొడుపులు తప్పవు. విద్యార్థులు అధిక శ్రమ పడాల్సినటువంటి స్థితి. రాజకీయ నాయకులకు మాత్రం సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి. వారికి సుబ్రహ్మణ్య దేవత యొక్క అనుగ్రహం చేత మంచి కలుగుతుంది. ధనుర్రాశి 5 ఆదాయం, 5 వ్యయం. ఇక ఈ యొక్క దీనికి రాజపూజ్య అవమానాదులు, 1 రాజపూజ్యం, 5 అవమానం. మన యొక్క బీఆర్ఎస్ పార్టీది కూడా ధనుర్రాశే. మరి మీడియా రంగం మనను అప్రస్తుతి చేయడానికి, మనను ఆ విధమైనటువంటి ప్రచారం, దుష్ప్రచారం చేయడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం అని చెప్పాను. ఖచ్చితంగా మన యొక్క పార్టీలో ఉండేటువంటి నాయకులు చాలా జాగ్రత్త తీసుకోవడం, మీడియాతో మాట్లాడే ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఇంకొక విషయం కూడా చెప్పాను. మరి ఆ బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్న సందర్భంలో మనము ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పేటువంటి స్థితి ఏమిటి అనంటే, ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు కూడా ఏ యొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీయే ఈ సంవత్సరంలో. కానీ రాజులు ఎన్నికలు పెట్టడానికి ఇబ్బంది పడేటువంటి స్థితులు ఉంటాయి. వారి రాజ్యాధికారమే కాపాడుకోనేటువంటి స్థితి. కోర్టులు ముందుకు వచ్చేసి వారికి మొట్టికాయలు వేస్తేనే ఎన్నికలు పెట్టేటువంటి స్థితి అవుతుంది. కనుక ఎన్నికలు వీలైనంత వరకు ఎక్కువ వాయిదా పడడానికి అవకాశం ఉండేటువంటి స్థితి ఉన్నది. ఎందుకంటే శనికి కూడా కొన్ని ఆధిపత్యాలు అనేటువంటి వచ్చాయి కాబట్టి, శని మందుడు కాబట్టి. ఇక ఈ రాశివారు చేయాల్సినటువంటి దేవతారాధన, రుద్రునికి ఆరాధన చేసుకోవడం మంచిది, శివునికి. మకర రాశి 10వ రాశి, 8 ఆదాయం, 14 వ్యయం, 4 రాజపూజ్యం, 5 అవమానం. వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి. రాశుల్లో వీరు కూడా ఒకరు. ఎందుకంటే షష్ఠమ స్థానంలో బృహస్పతి షష్ఠ స్థానంలోకి వెళ్తారు. తృతీయంలో శనైశ్వరుడు ఉండి ఒక మంచి ఏమిటంటే ఆరోగ్యం చాలా మంచి అవుతుంది. చాలా రోజుల నుండి బాధపడేటువంటి వారు ఉన్నారు, కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి వీరు కూడా రావి చెట్టుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వీరికి మంచి ఉపాయాన్ని ఇస్తుంది, ఉపకరిస్తుంది. వీరు కూడా దక్షిణామూర్తి ఆరాధన వీరికి బృహస్పతి దోషాలు నివృత్తి చేస్తుంది. ఇక కుంభరాశి 8 ఆదాయం, వీరు కూడా 14 వ్యయం, 7 రాజపూజ్యము, 5 అవమానము. వీరికి ఈ యొక్క ఏళ్నాటి శని 5 సంవత్సరాలు పోయి చివరిగా 2.5 సంవత్సరాలు నిన్న 29వ తారీఖు రోజున శనీశ్వరుడు ఎప్పుడైతే మారాడో అప్పుడు వారికి ఆ విధంగా
వీరికి కొంత సౌఖ్యాలు ఏర్పడడానికి అవకాశము. మీరు ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశుల వారు ఉన్నారో కొంత మీరు ప్రజాక్షేత్రంలో తగ్గిపోయారు కనుక వెళ్ళి ఖచ్చితంగా ప్రజలతో మమేకం అనేటువంటిది అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే మీకు ఖచ్చితంగా సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ప్రజలను మిమ్మల్ని ఆదరిస్తారు. నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. పంచమంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి చాలా మంచి ఫలితాలు రాబోయే కాలంలో చూస్తారు. ఇది బీజతుల్యంగా కొత్తగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఖచ్చితంగా ఉపయోగపడడానికి అవకాశమే. వీరు చేయాల్సినటువంటి దేవతారాధన కూడా రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి అమ్మవారి మీవులను కాపాడుతుంది. నిత్యం ఉపాసనాపూర్వకంగా ఉండండి. మీనరాశి వారు 5 ఆదాయం 5 వ్యయం చివరి రాశి. ఇక 3 రాజభూజ్యం 1 అవమానం. మనము ఆ యొక్క మీనరాశి వారికి ఏల్నాడు శని యొక్క ఫలితం ఎక్కువ అనుభవించేటువంటి స్థితి. చాలా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా దూర ప్రయాణాదులు చాలా చెయ్యకూడదు. వారికి తృతీయ రాజ్యభూజ్యం 3 ఉంది కాబట్టి రాజులకు మీనరాశిలో ఉన్నటువంటి రాజులకు పూర్వం కంటే చాలా మెరుగైనటువంటి స్థితులు ఏర్పడతాయి. వీరు చేయాల్సింది కూడా నిత్యం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. బృహస్పతి యొక్క ఆరాధన చెయ్యండి. సకల విధమైనటువంటి మంచి కలుగుతుంది. మనకు కావలసింది ఏమిటయ్యా? ఏ దేవతారాధన చెయ్యాలి అని అంటే మనం చేసేటువంటి పనే మనను కాపాడేటువంటి వృత్తి ధర్మమే. నేను ఈ వృత్తిలో ఉన్నానంటే ఈ యొక్క వృత్తి ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. విద్యార్థులు విద్యగా, మరి కుటుంబీకులుగా, రాజకీయ నాయకులు రాజపూరితమైనటువంటి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించడం చేత ఆ యొక్క ధర్మదేవతనే మన ధర్మంతో మనం ఎప్పుడైతే ఉన్నామో ఆ ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనను కాపాడేటువంటి స్థితి. అస్థిరం జీవనంలోకే అస్థిరం ధనయవ్యనే అస్థిరం ధాతృపుత్రీ చ ధర్మకీర్తి ద్వయం స్థిరం. ఏదయ్యా స్థిరమైనటువంటిది? ఏ పదవులు కానీ, ఆస్తిపాస్తులు కానీ, పుత్రులు కానీ, పౌత్రులు కానీ ఎవ్వరు కూడా శాశ్వతమైనటువంటి వారు కాదు. మన యొక్క ధర్మమే మనకు శాశ్వతమైనటువంటిది. ధర్మదేవత అయినటువంటి ఆ రామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మనమందు కలిపి మనం ధర్మంతో మన యొక్క జీవితాన్ని గడపాలని ఆశిస్తూ ఆయన యొక్క అనుగ్రహం తీసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనో అస్తు.